జై గురుదత్త. వెల్కమ్ టు దైవసన్నిధి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆలయం గుజరాత్లోని సౌరాష్ట్రలో పెరవల్ కి దగ్గరలో ఉన్న బాల్కా తీర్థం. ఇక్కడ ప్రత్యేకత శ్రీకృష్ణుల వారు తన అవతార పరిసమాప్తికి ముందు చివరిసారిగా కనిపించిన స్థలంలో నిర్మించబడిన ఆలయాన్ని ఇప్పుడు మీరు దర్శించబోతున్నారు. ఆలయం గురించి తెలుసుకోబోతున్నారు. ఇక ఆలయం యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే మనం మహాభారతం యొక్క కథలోకి వెళ్ళవలసి ఉంటుంది. కురుక్షేత్రం అయిపోతుందనగా 100 మంది కుమారులు చనిపోయారనే బాధలో ఉన్నప్పుడు గాంధారి పుత్ర యొక్క సంతాపం తెలియజేయటకు శ్రీకృష్ణుడు వెళ్ళగా గాంధారి కృష్ణుడు అంతా తెలిసే ఈ యుద్ధాన్ని ఆపలేకపోయాడనే కోపంతో తను కృష్ణుడిని శపించడం జరిగింది. కృష్ణునితో పాటు యాదవ వంశం మొత్తం కూడా 36 సంవత్సరాలలో అంతరించిపోతుందని తను శపించడం జరిగింది. కృష్ణుడు అంత నవ్వి తను ఎలైనా అవతారం చాలించవలసిన సమయం ఆసన్నమైందని భావించి తదాస్తు అని అనటం జరిగింది. తర్వాత 36 సంవత్సరాలు గడవగా ఒక పోరాటంలో యాదవులు ఒకళ్ళొకళ్ళను పొడుచుకొని అందరూ మరణించారు. ఆ సమయంలో బలరాముడు యోగశక్తి ద్వారా తన యొక్క దేహాన్ని చాలించగా శ్రీకృష్ణుల వారు అడవికి వెళ్లి తపస్సులో నిమగ్నమై ఉన్నారు. ఇక మన మహాభారతంలోని కథ ప్రకారం కూడా శ్రీకృష్ణు వారు ఈ అవతార పరిసమాప్తికి ముందు జరిగిన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జర అనే ఒక బోయవాడు కృష్ణుని యొక్క పాదాలను లేడిగా భావించి తన యొక్క విల్లు ఎక్కుపెట్టి స్వామివారిని గాయపరిచాడు. అప్పుడు తన తప్పు తెలుసుకోగా శ్రీకృష్ణుల వారు ఆ బోయవాడైన జరాని, నువ్వు ఏమీ బాధపడవద్దు, నువ్వు త్రేతాయుగంలో నా చేతిలో వాలి రూపంలో మరణించబడ్డావు. ఆ సమయంలో నేను నీకు వరమిచ్చాను, వచ్చే జన్మలో నేను నీ చేతిలో మరణించబడతాను అని వరమిచ్చిన కారణంగా ఇప్పుడు నువ్వు నా చివరి రోజుకు నువ్వు ఇలా నన్ను బాణంతో గాయపరచడం జరిగింది, నువ్వేమీ బాధపడవద్దు అని చెప్పి స్వామివారు అక్కడ నుంచి తన యొక్క రూపాన్ని అంతరించడం కోసం ఫిజికల్ బాడీతో అక్కడ దగ్గరలో ఉన్న నది దగ్గర అదృశ్యం అవడం జరిగింది. ఇప్పుడు ఈ గాయపడిన స్థలాన్నే మనం బల్కా తీర్థగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బల్కా తీర్థ అనేది సోమనాథ్ జ్యోతిర్లింగానికి టెంపుల్ కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చివరిగా గాయపడిన తర్వాత శ్రీకృష్ణుల వారు అంతర్ధానమైన స్థలాన్ని మనం సోమనాథ టెంపుల్ వద్ద దర్శించవచ్చు. ఈ ఆలయం ముఖ్యంగా ద్వాపర యుగం అంతానికి ముందు శ్రీకృష్ణుల వారు చివరిసారిగా దర్శనమిచ్చిన స్థలం కనుక చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఎంతో మంది కృష్ణ భక్తులు దర్శించడం జరుగుతుంది. నా ఈ వీడియో నచ్చి ఉంటుందని భావిస్తాను. నచ్చి ఉంటే తప్పక మీ మిత్రులకు బంధువులకి షేర్ చేయగలరు. ఇలాంటి మరెన్నో ఆలయ యొక్క వివరాలు తెలుసుకుంటూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.